ముందు నుయ్యి వెనగ్గొయ్యి లాంటి పరిస్థితి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఉదంతం ఏంటంటే ఆయన మీదన ఒక కేసు పెట్టారు. ఏంటది? ఫోక్సో కేసు. వాస్తవంగా చెవిరెడ్డిని ఎట్టయినా సరే జైల్లో పెట్టాలి. ఒకప్పుడు తీవ్రంగా హింసించబడినటువంటి వాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2014-19 మధ్యలో తనని కొట్టుకుంటూ ఒక రోజల్లా వెహికల్లో తిప్పినటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత మళ్ళీ గెలిచినటువంటి చెవిరెడ్డి మొన్ననే ఓటమి పాలయ్యారు. తనని ఈ దఫా ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ప్లానింగ్తో పాటుగా రాష్ట్ర స్థాయి ప్లానింగ్ కూడా. అందులో భాగంగా ఇప్పటికీ వాళ్ళ అబ్బాయిని టార్గెట్ చేశారు. ఇప్పుడు తనని మరొకసారి టార్గెట్ అన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. అందులో ప్రధానంగా చెవిరెడ్డి ఆ మధ్యన ఒక బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే అయితే అమ్మాయి మీద అత్యాచారం జరిగిందని అబద్ధ ప్రచారం చేశాడు అని చెప్పేసి తద్వారా మా కుటుంబ పరువు తీశాడంటూ అమ్మాయి తండ్రి కంప్లైంట్ పెట్టారని చెప్పి ఆయన మీద ఫోక్సో కేసు పెట్టారు. అయితే అమ్మాయి తండ్రే బయటకు వచ్చి మీడియాతో నేను అట్లాగే చెప్పలేదు, వైట్ పేపర్ మీద సంతకం పెట్టించుకుని వాళ్ళు ఏదో రాసుకున్నారు, అసలు మా కుటుంబానికి సంబంధించి పరామర్శించడానికి నేను పిలిస్తే ఆయన వచ్చారు, అట్లాంటప్పుడు ఆయన మీద నేను ఎందుకు కేసు పెడతానని చెప్పారు. ఫైనల్గా ఇప్పుడైతే మాత్రం చెవిరెడ్డికి బెయిల్ ఇవ్వద్దు, తను ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి మాటలు మాట్లాడారు అంటూ అత్యాచారం అంటూ కుట్ర పన్నారు, దుష్ప్రచారం వెనకాల కుట్ర ఉందంటూ నిన్న ప్రభుత్వం వాదించింది. ఆ కుటుంబ ప్రతిష్ట దిగజార్చారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ మంగళవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. ఎవరి మీద బాలిక తండ్రి ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేశారన్నారు. తెల్ల కాగితాల మీద సంతకం తీసుకుని చెవిరెడ్డి మీద కేసు నమోదు చేశారంటూ ఫిర్యాదుదారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. బాలిక చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్ళిన భాస్కర్ రెడ్డి అత్యాచారం జరిగిందంటూ దుష్ప్రచారం చేయడం వెనకాల కుట్ర ఉందన్నారు. శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. బాలిక పేరును ప్రస్తావిస్తూ మీడియాతో మాట్లాడి ఫోక్సో చట్ట నిబంధనలు ఉల్లంఘించారని తెలిపారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కొట్టేయాలని కోరారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో జనవరి 10న నిర్ణయాన్ని వెల్లడిస్తామని హైకోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. ఇక్కడే అసలు విషయం ఏంటంటే ఆ బాలిక తండ్రి కూడా పిటిషన్ వేశారు, నేను ఎట్లాంటి వాంగ్మూలం ఇవ్వలేదని. ఇప్పుడు ఆ బాలిక తండ్రే తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేసి వాదిస్తున్నారు. యాక్చువల్గా ఈ టైంలో చెవిరెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే కనుక అది సంచలనం అవుతుంది. ఆయనైతే క్వాష్ పిటిషన్ వేశారు తప్పించి మధ్యంతర ఉత్తర్వులు కూడా కోరలేదు. చెయ్యాలి అనుకుంటే వచ్చే నెల 10వ తారీఖు లోపు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి, లేదు అనుకుంటే కనుక వదిలేయాల్సి వస్తుంది. ఏం చేస్తారో చూద్దాం.